ఇక్కడ 'రవితేజ' గారి లైఫ్‌లోకి 7 వారాలు నగలేసుకొని ఒక పెట్టె పెట్టుకొని అలా నడుచుకుంటూ బంగారంతో రాంగానే బ్రహ్మానందం గారు, 'రవితేజ' గారు రైల్వే స్టేషన్‌లో ఆవిడని చూస్తారు. అప్పుడు ఒక పాట వస్తుందనుకుంటా. బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా నగలుమయం ఇలా మంచి కామెడీ ఉంటుంది. మంచి ఫన్ ఉంటుంది. దాని తర్వాత ఆవిడొచ్చి ఇక్కడ అందరినీ చూస్తుంటే దొంగల్లా ఉన్నారు. కానీ మీరు మాత్రమే చాలా మంచోళ్ళులా ఉన్నారు. ఇలాంటి డైలాగ్స్ అసలు దొంగలనే మంచోళ్ళనడం అంతే కదా! ఇదంతా ఒక పెద్ద గేము ఆ స్టోరీలో. మీకు తెలిసిందే. సో, అలా వెళ్ళి పక్కకెళ్ళి నవ్వుకున్నప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్స్ అండి. 'రవితేజ' గారు, బ్రహ్మానందం గారు అట్లా నవ్వుకుంటారు. అట్లా అట్లా నవ్వుకుంటారనమాట. యెస్, నా నవ్వు చూసిన తర్వాత మీకు కూడా అది అనిపించింది కదా! నాకు కూడా అది అనిపించింది. ఫైన్, ఆటోమేటిక్‌గా ఇంకా ఆ పెట్టిని అలా తీసుకొచ్చి బయట ఓ చెట్టు కింద ఉండంగానే ఇంక మన రాజీవ్ కనకాల గారు పోలీస్ గెటప్‌లో వచ్చి, ఆయన పోలీసే కాబట్టి వచ్చి వాళ్ళని అలా పట్టుకుని ఎవరున్నారు, ఏంటి, ఈ పెట్టెలో ఏముంది బంగారం అంటే ఓపెన్ చేయండి అనంగానే అప్పుడండి ఆ పెట్టెలో నుంచి ఒక పాప బయటకొస్తది. ఆ పాప బయటకొచ్చి నాన్న అని అంటుంది అంతే. సో, సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ అసలు పాప పెట్టెలో ఉండడం ఏంటి, నాన్న అనడం ఏంటి, ఇదంతా 'రవితేజ' గారికి, బ్రహ్మానందం గారికి ఇదంతా ఒక షాక్. ఇంకా రాజీవ్ కనకాల క్యారెక్టర్ నేను ప్రతిరోజు వస్తా ఈ పిల్ల మీ దగ్గర లేకపోతే ఇంక ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.